భారతీయ సాంప్రదాయాల్లో అంతర్భాగమైన జానపద కళాకారులకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అట్టహాసంగా జానపద సంబరాలు జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపయ్య చౌదరి మాట్లాడారు. గ్రామీణ అర్బన్ ప్రాంతాలలో విద్య, వైద్య సేవలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులను సత్కరించడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కల్లోలం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జానపద కళాకారులకు చేతులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం, వారిలోని నైపుణ్యాలను వెలికితీసే విధంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలియజేశారు. అనంతరం 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం, 5 కవులు, కళాకారులకు గౌరవ పురస్కారాలు, 100 మంది జానపద కళాకారులకు ప్రోత్సాహకాలు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాపు నూతి, నాట్స్ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు నగరంలో నాట్స్ జానపద సాంస్కృతిక సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమం చాలా చక్కగా అనేక మంది 100 మంది కంటే పైగా జానపద కళాకారులు పాల్గొని ఈ కార్యక్రమంలో మన గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరినీ అలరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలైంది. సో మనకు మంచి స్పందన వచ్చింది. మీరు ఇప్పుడు హాల్లో చూస్తారంటే హాల్ అంతా కంప్లీట్గా మనకి మోర్ దాన్ 1000 పీపుల్ హాల్లో నిండి ఉన్నారండి. సో మనకి మరుగున పడిపోతున్నటువంటి జానపద కళల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో నాట్స్ సంస్థ ఇలాంటి కార్యక్రమాలను మనం రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలను గత 10 రోజులుగా మనము ప్రతిరోజు 2-3 కార్యక్రమాలని తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అన్ని చోట్ల మన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా అనేక విద్య, వైద్యం, ఆరోగ్యం 3 రంగాల్లో కూడా మనము యువతకి, మహిళలకి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే మన జానపద కళాకారుల్ని ప్రోత్సహించాలి, వారికి కరోనా తర్వాత ఉపాధి కోల్పోయిన వారికి కొంత చేయూతనివ్వాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అలానే ముందు తరానికి మన జానపద కళల గురించి తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నాట్స్ సంస్థ ఎల్లప్పుడూ కూడా భాషే రమ్యం, సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి, సేవకి సంప్రదాయతనిస్తూ ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు, మీరు ముఖ్యంగా చూసుకుంటే సేవా కార్యక్రమాలు మనము ఒక్క అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే అవసరాలు ఉన్నాయో అలాంటి చోట, అటవీ ప్రాంతంలో ముఖ్యంగా మనము చెంచులు, ఎలుకలు ఇలాంటి వాళ్ళు నివసించే ఎలాంటి రహదారులు లేని వారికి వారి అభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా మహిళా సాధికారత కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తూ ఉన్నాము. దాని ద్వారా వేల మందికి మన కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించే, స్వయం ఉపాధి కల్పించే విధంగా ముఖ్యంగా మహిళలకి, యువతకి అనేక ప్రాధాన్యతనిస్తూ మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జానపద కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. మీరందరూ తప్పకుండా వీక్షించి వారికి చేయూతనివ్వాల్సిందిగా కోరుతూ మీ నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి. ధన్యవాదాలు.
లేదండి, మీరు ముఖ్యంగా చూసుకుంటే నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత మీరు ఇంతకుముందు చూస్తే మన తెలుగు సంస్థలు ఒకసారో రెండు సార్లు చేస్తూ ఉంటాయి, ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి. కానీ ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాల్లో 4వ సారి అండి ఇది నా పర్యటన.